ఎనీథింగ్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ ఎన్ ఆర్టిఫిషియల్ సెన్స్ ఆఫ్ ఎ సర్టన్ సిస్టమ్ యూ షుడ్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్. అప్పుడు ఏమంటారు దాన్ని, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో ఏ టర్మ్స్లో అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇవి నేను అనుకొని ఇవి జరగకపోతే, లేకపోతే ఇలా జరిగితే, వీటన్నిటిలోంచి మాత్రం ఐ విల్ బీ ఫ్రీ టు కమ్అవుట్ అనేది మీరు ముందు మాట్లాడారనుకోండి, అప్పుడు ఆస్పెక్ట్లో అసలు యాక్చువల్గా ఆ మ్యారేజ్ ఎగ్జిస్ట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడేంటి, మీరు అనుకుంటున్నారు అలా చేయడు, తను అలా చేయదు, నా కోసం ఏమైనా చేసేస్తుంది అని ఆ నమ్మకాన్ని మీరు ఊహిస్తున్నారు. నాకు ఒక సినిమాలో ఒక టెరిఫిక్ డైలాగ్ ఉంది. అడు వై డిడ్ యూ అండ్ మామ్ సెపరేట్ అని కొడుకు అడుగుతాడు. అంటే అంటాడు, వీ జస్ట్ డ్రూ పిక్చర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ మైండ్స్ అండ్ వీ గాట్ టు నో ద రియాలిటీ ఓన్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ అంటాడు. ఎందుకంటే ముందు మీ ఊహల్లో ఉంటుంది ఆ లవ్ అనే ఒక ఫీలింగ్, ఒక మత్తుమంది లాంటిది. దాంట్లో యూ డోంట్ వాంట్ టు సీ ద రియాలిటీ అట్ ఎనీ గివెన్ టైమ్, యూనో. సో ఆ రియాలిటీని చూడకుండా ఉంటే మీ కలది బేసిక్గా. తనది వాళ్ళిద్దరూ కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకోండి. ఇద్దరు దే ట్రై టు అట్రాక్ట్, ఇద్దరు దే ట్రై టు బీ ఆన్ దేర్ బెస్ట్ బిహేవియర్. అది మీరు ఆ టైంకి చేయగలుగుతారు. కానీ మ్యారేజ్ అయ్యాక ఎప్పుడైతే ఒకే ఇంట్లో పడుకుని లేగిస్తున్నప్పుడు అదే ఇంటెన్షన్ సస్టైన్ చేయటం అనేది ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు. దట్ ఈస్ వెన్ ద ప్యాషన్ స్టార్ట్స్ గెటింగ్ కిల్డ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఈజీనా రాము గారు, ఈ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇన్వాల్వ్ అయినవి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది, అయిపోయింది వీఆర్ గెటింగ్ సెపరేటెడ్ అనేది చాలా ఈజీగా, నిన్నటిదాకా ఏం జరిగింది అంతా మర్చిపోదాం, ఇప్పుడు ఫ్రెష్గా ఎవరి జీవితాలు వాళ్ళు స్టార్ట్ చేసుకుందాం, అంత ఈజీ అంటారా? ఈజీగా ఏంటంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే ఏం చేయాలి అప్పుడు? ఏం ఇడిపోతుంది. ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళు సలహాలు ఇస్తారు, మన ఫ్యామిలీ ఇది అలా కాదురా, ఇందాక చెప్పాను కదా, ఆ సలహాలు ఇచ్చేవాళ్ళ దగ్గర ఆడికి నోరు ఉంది కాబట్టి ఇస్తున్నాడు, వాడు అనుభవించట్లా. అనుభవించేది వీళ్ళిద్దరే. ఈ ఇద్దరిలో కూడా ఒకళ్ళే ఉండొచ్చు కూడా, ఈవెన్ దెన్. సో ఇక్కడ దిస్ హోల్ థింగ్ ఈజ్ అ వార్ బిట్వీన్ అన్ ఇండివిజువల్స్ ఫ్రీడమ్ అండ్ లివింగ్ ఫర్ అదర్స్, కాంప్రమైజింగ్ ఫర్ అదర్స్. ఇప్పుడు ఆ కాంప్రమైజ్లో మీరు తప్పైనా, ఇప్పుడు సపోజ్ నన్ను ఒక ఫిజికల్గా మీరు ఫోర్స్ చేయొచ్చు, అంటే ఒక ఉమెన్ క్యాన్ ఫోర్స్ మీ, ఒక వైఫ్. కానీ వాడికి అమ్మాయి మీద ఫీలింగ్ లేకపోతే అప్పుడు ఇంకా అసలు ఉండి కూడా లాభం ఏంటంటున్నా. ద హోల్ ఐడియా ఈజ్ అబౌట్ ఎఫెక్షన్, ఇంటిమసీ, రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ వాడి మైండ్లోనో ఈ అమ్మాయి మైండ్లోనో కట్ అయిపోయినప్పుడు ఇంక ఉండి కూడా లాభం ఏంటంటున్నా. సో దట్ డిఫీట్స్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఎందుకు కంటిన్యూ చేయాలి? అయితే ఇప్పుడు వీటన్నిటికంటే కూడా సరికొత్త వాదన ఏంటంటే, ఈ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండ్, పర్సనాలిటీ, వాళ్ళ ఐడియాలజీ, వీటన్నిటికంటే పెళ్లి చేసుకునే టైంలో చూడాల్సినటువంటి ముహూర్తం ప్రాపర్గా చూడలేదు కాబట్టి విడిపోతున్నారు అనేటువంటి వాదన. కరెక్ట్ ముహూర్తం కనుక చూసి ఉంటే వీళ్ళు అలా కలకాలం కలిసి ఉంటారు, గొడవలు లేకుండా ఉంటాయి అనేది, అక్కడ ఏది దేన్ని ఓవర్లాప్ చేస్తుంది అసలు? కానీ నేను అదే చెప్పాను, దట్ ఈస్ సూపర్స్టిషన్ థింగ్. అది ఒక ఆల్మోస్ట్ నో సైంటిఫిక్ బ్యాకింగ్. అంటే చెప్పాను, దెయ్యాలు నమ్మటం, ముహూర్తాలు నమ్మటం, దేవుడిని, ఆయన కూడా సేమ్ కేటగిరీ. అది ఈచ్ పర్సన్స్ ఇండివిజువల్ ఆస్పెక్ట్. సో మీరు ఎప్పుడైనా మీ సినిమాకి ఒక ముహూర్తం చూడాలి అంటే, ఇప్పుడు రాము కాదు, ఎర్లియర్ డేస్లో రాము, ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ గాడ్, ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఎనీథింగ్ దట్. నేను చేస్తాను, ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు కర్ణాచారి అని ఒక సీనియర్ కార్పెంటర్ ఏదో సెట్ వేసాడు, ఏదో గోవిందా సినిమా అని గుర్తున్నావు. హీ వాంటెడ్ మీ టు కమ్ అండ్ డూ సమ్ కొబ్బరికాయ. అది ఎవరి కోసం? ఈయన కోసం. బట్టి ఎవరు కర్ణాచార్య, ఐ వెరీ రెస్పెక్ట్ హిమ్ వెరీ మచ్, వాజ్ మై ఫాదర్స్ ఫ్రెండ్. ఆయన అడిగారు కాబట్టి ఆయన కోసం అలా చేస్తాను, బట్ ఐ డోంట్ ఫీల్ ఇట్. ఎందుకంటే దేవుణ్ణి నమ్మటం అనేది చాలా ఈగోతో సంబంధించిన విషయం అన్న. ఎందుకంటే మిమ్మల్ని ఒక్కడిని ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో మీకేదో ఒక దండం పెడితే మీకు ఏదో చేస్తారని నమ్మటం అనేది చాలా ఈగోయిస్టిక్ పని అని నా ఫీలింగ్. ఇదొకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మూఢనమ్మకం. ముహూర్తం అనేది మీరు నలుగురు జ్యోతిష్ని అడిగితే 4 చెప్తారు. వెణుస్వామికి ఏం తెలియదని ఒకడు అంటాడు, ఆడికి తెలియదని ఈయన అంటాడు. అది కూడా లేబుల్లే కదా, మీరు జ్యోతిష్కుడు అని ఒక్కడే ఉన్నాడు కదా. అప్పుడు మీరు నమ్మిన జ్యోతిషం ఉంటాడు. మీరు ఎందుకు నమ్ముతారు? మీకు ఎవరో చెప్పారు.
లేకపోతే అంతకుముందు అతను చెప్పింది ఏదో కరెక్ట్ అయింది. అప్పుడు ఈ నమ్మకాలన్నీ అలాగే వస్తాయి, క్యారీ మీకు జరిగింది కాబట్టి. సో నా కంట్రోల్లో లేని దాన్ని, డెస్టినీ లేకపోతే దేవుడు, నేచర్, నా కంట్రోల్లో లేని నేను పట్టించుకోను. ఐ విల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ కెన్ డూ. ఆ మిగతా నేను కాన్సిక్వెన్స్గా తీసుకుంటాను, అది వచ్చినప్పుడు విల్ బెర్ ఇట్. ఇప్పుడు పెళ్లిళ్ళకి ఎలా అయితే ముహూర్తాలు చూస్తున్నారో, భారీ బడ్జెట్ సినిమాలు తీసే ముందు కూడా ప్రతిదీ పూజలే దాంతోనే అవుతున్నాయి కదా. అది ఎప్పుడు ఉంది, అది దేవుణ్ణి కనిపెట్టినప్పటి నుంచి ఉన్నాయి ముహూర్తాలు. ఇప్పుడు దేవుడు కనిపెట్టగానే మీకు ఇండస్ట్రీ పడుతుంది కదా. దేవుడికి మీకు మధ్యన పూజారులు ఇలాంటి వాళ్ళు వస్తారు, ఎవరో ప్రవక్తలు వస్తారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో వస్తారు, ఇండస్ట్రీ అంతా స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు నాకు తెలుసు ఈ పర్టిక్యులర్ టైంలో చేస్తే ఇంకోటి ఇదన్నీ కూడా హ్యూమన్ అడ్వాన్స్మెంట్, క్రియేటివిటీలో వస్తుంది ఇదంతా. ప్రతి పనికి మీరు బిల్డింగ్ కట్టినా ఏది చేసినా కొంతమంది బయటికి వెళ్ళటానికి ముహూర్తం చూస్తారు, లోపలికి రావటానికి చూస్తారు, అన్నిటికీ ఉంటుంది ముహూర్తం. సో ఈ హీరోతో సెట్ అవుతుందా లేదా, లేకుంటే ఈ డైరెక్టర్తో సెట్ అవుతుందా లేదా అని ఆలోచించి డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్లని, లేకుంటే హీరోలని డ్రాప్ చేసినటువంటి సినిమాలు కూడా చాలా కనిపించాయి కదా. ఎలా 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 డ్రాప్ చేశారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మిగతా వాళ్ళ నక్షత్రాలు, రాసులు, ఇవన్నీ సెట్ అవుతే హిట్ అవుతుంది. అది దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ కదా. ఇప్పుడు ఎవరైతే దాన్ని అసలు ప్రాజెక్ట్ని టేక్ ఆఫ్ చేస్తున్నాడో అతను ఎంత నమ్ముతాడు అన్న దాని మీద ఉంటుంది. అది మెయిన్ పర్సన్ హూజ్ యాక్చువల్లీ మేకింగ్ ద ప్రాజెక్ట్, విచ్ క్యాన్ బి ఎ ప్రొడ్యూసర్ ఆర్ ఎ డైరెక్టర్ ఆర్ ఎ హీరో ఆల్సో. అది వాళ్ళ ఇండివిజువల్ నమ్మకం బట్టి నా సెట్ అవ్వట్లేదు కాబట్టి నేను చేయను అంటారు. అది వాళ్ళ నమ్మకం కాదు, అదే కదా నేను చెప్పేది. సో కమింగ్ బ్యాక్ టు అంబానీ పెళ్లికి సంబంధించి, అలాంటి లావు అంత పర్సనాలిటీ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం రాధికా మర్చెంట్కి ఏమొచ్చింది? ఇంక్లూడింగ్ ఆయన హెల్త్ కూడా బాగాలేదు కదా. ఇలాంటి ఒపీనియన్ అది ఐ థింక్ ఇట్స్ వెరీ ఆబ్వియస్. ఇప్పుడు ద బెనిఫిట్స్ అవుట్వే ద అంటే ఇప్పుడు నాకు ప్రతి అమ్మాయికి ఇలాంటి వాడు కావాలని ఉండదు అనుకున్నాయి. ఒక నిమిషం, నేను అమ్మాయి గురించి మాట్లాడట్లేదు. అది లేదు, కానీ ఇది ఉంది ఏదైతే దీనికన్నా బెటర్ అంటే యూ మేడ్ కాంప్రమైజ్. ఇది నేను జనరల్గా చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయి పర్టికులర్గా దేనికి అట్టాగినా ఆ అమ్మాయి నాకు తెలీదు. నేను అమ్మాయిల మైండ్ స్టేట్లో నేను లేను కాబట్టి ఐ కాంట్ మేక్ ఏ కామెంట్ ఆన్ హర్. బట్ ఇఫ్ యూ వాంట్ మీ టు స్పెక్యులేట్ ఆన్ దట్, మీకు కావాల్సింది లేదు కానీ అతని దగ్గర వేరే ఉన్నాయి ఏదైతే అది కాంపెన్సేట్ చేస్తుందంటే చేస్తాం. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక పెళ్ళిలో ఒక అమ్మాయి బాగాలేదు అనుకోండి, కానీ విపరీతమైన ఆస్తుంది. అప్పుడు అబ్బాయి ఏమనుకోవచ్చు, అమ్మాయి అందంగా లేదు కానీ అమ్మాయితో వచ్చిన ఆస్తి అమ్మాయి కన్నా అందంగా ఉంది, నాకు ఆ చాయిస్ లేదు. వీడు కావాల్సిందేంటి, అమ్మాయి అందంగా ఉండాలి, ఆస్తి ఉండాలి అనే ఆప్షన్ దొరకనప్పుడు ఇక్కడ మీకు ఆస్తి ఎక్కువ అమ్మాయి ఎక్కువ అనేది వస్తుంది సజెషన్. వెయిటేజ్ దేనికి ఎక్కువ. తర్వాత దానికోసం అదేంటి అమ్మాయి అందాన్ని సాక్రిఫైస్ చేసి ఆస్తి అనుభవిద్దాం అనుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉంచి నేను వేరే అమ్మాయిలతో ఉంటాను అని ఆడ ఇంకో ప్లాన్ చేసుకోవచ్చు, రకరకాలు ఏదైనా అవ్వచ్చు. బట్ ద పాయింట్ ఈజ్ ఆల్ ఆఫ్ అస్ వీ విల్ చూస్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు అస్. ఒక పేద ఇంటి అందమైన అమ్మాయి భార్యగా కావాలా, లేకపోతే చాలా రిచ్ పర్సన్ అందం లేని అమ్మాయి కావాలా అనేది అప్పుడు మీరు దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తారన్న దాని మీద, ఆ ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు నాగ చైతన్య శోభిత మ్యారేజ్కి సంబంధించి కూడా ఎన్ని స్పెక్యులేషన్స్, అంటే వీళ్ళిద్దరి వల్లే సమంత కూడా విడాకులు తీసుకొని పోయింది, తను దూరం అవడానికి కూడా శోభితనే కారణం, ముందు నుంచి కూడా వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి అనేది. సో రెండు రకాల వాదనలు, ఒకవైపు నాగ చైతన్య గురించి మాట్లాడే వాళ్ళు సపోర్ట్ చేస్తూ, సమంత గురించి మాట్లాడే వాళ్ళు సపోర్ట్ చేస్తూ, ఇదంతా ఓన్లీ వాళ్ళ ఫ్రీడమ్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా దే డూయింగ్ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఆ ఇష్యూ అనేది కేవలం ముగ్గురికి సంబంధించింది, చైతన్య, సమంత అండ్ ఆఫ్ కోర్స్ శోభిత గారు. యూనో బయట వాళ్ళు మాట్లాడితే అందరూ మాట్లాడతారు, పొద్దున్న లేస్తే మనం మాట్లాడకుండా ఏంటి చేసేది. కొంతమంది ఇండివిజువల్గా మాట్లాడచ్చు, కొంతమంది మీడియాలో మాట్లాడచ్చు, కొంతమంది ఇందాక చెప్పారు కదా ఆవిడ స్వామి వాడేదో ఒక ప్రిడిక్షన్ ఇవ్వచ్చు, ఇలా రకరకాలు ఉంటారు. అదంతా కూడా సోషల్ ఎంటర్టైన్మెంట్. డైరెక్ట్లీ ఎఫెక్ట్ అయ్యే పీపుల్ ఆ ముగ్గురి. ఆ ముగ్గురు ఏమనుకుంటున్నారు మనకు తెలియనప్పుడు దాని మీద మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చేయండి, మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు నాగార్జున గారు మీకు చాలా క్లోజ్, పెళ్ళికి పిలిచారనుకోండి వెళ్తారా?
ఆ రోజు కూడా పిలవడం ఎప్పుడు రారు అని అర్థమైంది ముందు నుంచి. నాకు పెళ్ళిళ్ళకి వెళ్ళటం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటంటే అందరు నవ్వుతా మాట ఏం చేస్తున్నారు ఈ మధ్యన నాకు అలాంటి కైండ్ ఆఫ్ ఫార్మల్ కాన్వర్జేషన్స్ అంటే నాకు చాలా చిరాకు పడుతుంది. అందుకని అలాంటి ఈవెంట్స్కి వెళ్ళను నేను ఎప్పుడు. నేను పెళ్ళిళ్ళకి అదే చావులు కూడా వెళ్ళను సేమ్. పెళ్ళిళ్ళకి చావులకి రెండు ఒకటే నా దృష్టిలో. చావుల్లో కూడా అందరూ మాడిమోహం పెట్టుకుని ఎలా పోయారు ఏంటో అసలు ఇప్పుడు అనుకోలేదండి ఈ డైలాగులు అన్నీ అనాలి. సేమ్ స్టాండర్డ్ డైలాగ్స్ ఉంటాయి. అందుకని ఈ రెండు పెళ్ళిళ్ళకి చావులకి ఎప్పుడు వెళ్ళాం. స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా సాంగ్ అంటే నాది నా ఫీలింగ్ అది. రెండు ఒకటే చావు అంటే మీరు వేరే లోకం వెళ్ళిపోతున్నారు అనుకున్నాం, పెళ్ళి కూడా మీరు వేరే లోకంలోకి వెళ్ళిపోతున్నారు. సో పెళ్ళి చావు రెండు ఒకటే అనడం అనేది అంత ఈజీ కాదు కదా. ఈజీగా కష్టం కాదు కదా, అది నేను అనుకునే ట్రూత్ అది.